ఏ బాబు ఏ ఏ శ్రీనివాస్ ఎవరు అరిచినా బాగుండదని ఎవరు అరవద్దు, చెప్పేది వినాలా. ఉండా ఇప్పుడు మనం ఆలోచించే స్కీమ్ ఏదైతే ఉందో, గంగపుత్రులు, బెస్తవాన్లు, ముదిరాజులు మీరందరూ కలిస్తే కూడా సరిపోరు. మీకు అందరికి సరిపోక పని మిగులుతుంది. మీకు అంత పెద్ద పరిశ్రమగా దీన్ని చేయబోతా ఉన్నాం. ఇంకోటి కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాజం అభివృద్ధి చెందుకుంటూ పురోగమించి ముందుకు పోయే క్రమంలో కొన్ని వృత్తులు అంతరించిపోతాయి. దేనికి ఎవరు కర్తలు ధర్తలు ఉండరు, ఎవరికి టేకదారి ఉండదు దేని మీద కూడా. ఇలా కుండలో అన్నం వండే పరిస్థితి మనకి ఎవరికైనా ఉందా? మరి కుమ్మరోళ్ళు వృత్తి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కుమ్మరోళ్ళు వాళ్ళని చదువుకోవద్దా? వాళ్ళు మనోళ్ళు కాదా? ఇప్పుడు కుండలో వండమంటే వాళ్ళ భార్య వంటట్టుంది, కుండ మొక్క మిగిలి కొట్టేట్టుంది వండాలి. ఎందుకంటే లేదు, పద్ధతి పోయింది అది. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ పద్ధతి లేదు, ఆ సిస్టమ్ లేదు. అట్లనే ఇంకో విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆటో రిక్షా అని ఒకటి పుట్టింది. ఇప్పుడు 30 ఏళ్ళ కింద ఆటో రిక్షా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అది ఏ కులపు ఉంది, అది ఏ మతం ఉంది, ఎవడు కొనుక్కొని నడుపుకుంటే వాంది, అంతేనా? కాబట్టి వృత్తి అనేది ఎప్పుడు కూడా ఏమైందంటే నిరంతరంగా ఉండదు, అది మారుతుంటుంది. కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిణామాన్ని బట్టి మారుతుంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, పద్మశాలలు ఉన్నారు, ఉంటుందా చేనేత వృత్తి? మిల్లులు వచ్చిన తర్వాత ఎందుకు దెబ్బతింటుంది? ఇప్పుడు అది దెబ్బతింటుంది. 127 కోట్ల జనాభా ఉన్నటువంటి జనాభాకు మన శాలీలు, పద్మశాలీలు నేసేటువంటి వస్త్రాలు సరిపోతాయా? అంది. అప్పుడు ఏం కావాలా? మిల్లు కావాలి. ఒకసారి మిల్లు వచ్చిన తర్వాత ఆయన పోటీ తట్టుకుంటాడా? తట్టుకోడు. అట్లనే వృత్తులు అనేటివి కొన్ని కొత్తవి వస్తుంటాయి, మనకు తెలియకుండా, కొన్ని పోతుంటాయి, కొన్ని అనుకోకుండా జరిగేటివి ఉంటాయి. ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే బాగుండదండి, బయటికి పంపించేస్తాం. ఇవి పనికొచ్చే పెత్తనాలు కావు ఇవి. ఏమైందా? ఇవాళ మనం రాష్ట్రమైనాం కాబట్టి చెప్తే నీ గుండెలు అవిసిపోతాయి, అంత పెద్దగా ఉంది పని వరుస. ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్ చాలు. ఇవాళ దాదాపు 300 నుంచి 400 టీఎంసీల నిల్వ ఉండే ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం, ఉన్నాయి గాక. మీకేం అలవాటు అని ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆ బేగం బజార్ బోకర్గాళ్ళు ఇత్తనాలు వేస్తుంది, మీరు పైసలు ఉండయి, వాడు రావాలి వేయాలి, వాడు 500 రూపాయలు కేజీ. ఒక కురమాని చాపవడం దినాలు కొనుక్కోవాలంటే 500-550 రూపాయలు కేజీ. మనకేమి ఇస్తాడు అక్కడ? వాడు ఇత్తడ 100 కూడా ఇయ్యాడు కదా. చెరువు ఉంటుంది, ఆ చెరువులో ఇంతేమంది మెంబర్లు ఉండాలి, అంతేమంది మెంబర్లు ఉండాలి. ఈ 10 లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తాం, నువ్వు కాదు, నేను కాదు. తర్వాత ఆదాయం ఎట్లుంటుందో తెలుసా? మన గోదావరి బెల్ట్లో కొంత పార్ట్ కృష్ణానది తక్కువ ఉంటుంది, గోదావరి లెక్క ఉంటుంది. గంగ రొయ్యలను దొరుకుతాయి, చాలా కాస్ట్లీ ఉంటుంది, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఫిష్ కల్చర్ చేస్తాం, ప్రాన్ కల్చర్ చేస్తాం. నదుల మీద మేము ఏం ఆలోచిస్తాం? మీకు ఏమర్థమవుతుంది? అని అర్థమవుతుంది మీకు. కేసీఆర్, ఈటల రాజేందర్ 15 ఏళ్ళు మేము జైళ్ల పాలై, దెబ్బల పాలై, సాగు తయారై తెచ్చినాం తెలంగాణ. ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకొని ఎవరైనా మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. అట్ట బ్రతకాల. ఉన్న వనరులు, ఉన్న వసతులు మనకు మిగులుబాటు రావాలి.
ఇలా యాదవ్ సోదరులు ఉన్నారు. ఒక్క నిమిషం బాబు కుస్సాయ. యాదవ్ సోదరులు ఉన్నారు, వాళ్ళు 30 లక్షల జనాభా ఉన్నారు, దగ్గర 25 నుంచి 30 లక్షల మధ్య ఉంది. ఈ రెండు ఐటమ్స్ ముఖ్యంగా ఫిష్ కానీ మీట్ కానీ మాంసం కానీ దీనికి లోకల్ మార్కెట్ ఉంది. చేపలను మీ పెద్దగా మాట్లాడుతున్నాం, గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాను. సిగ్గుపడాలి మనం. ఇలా రామ్నగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీలు 30 లారీలు ఆంధ్రకాయలు వస్తాయి. ఎందుకు రావాలి ఇంతమంది మనం ఉండగా? మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయాల్సింది పోయి మనకు రోజు వస్తున్నాయి చేపల లారీలు రావు మన హైదరాబాద్కు. గొర్రెలు 350 లారీల గొర్రెలు వస్తాయి మనకు హైదరాబాద్కు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి 600 లారీల గొర్రెలు వస్తాయి ప్రతిరోజు. మనకు 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని 600 లారీల గొర్రెలు వస్తాయంటే మనకు తెలివి లేనట్టే కదా. ఎట్లొస్తాయి నాకు అర్థం కాదు. ఈరోజు అవి వచ్చుడు బంద్ కావాలి, మనం పంపుడు సులువు కావాలని చెప్పి మనం ఈ పని చేస్తున్నాం. ఒక 6 మాసాల నేను రాజేందరు శ్రీనివాస్ గౌడ్ చాలామంది మంత్రులందరూ నెత్తిలు కొట్టుకుంటాం. మేము ఏ స్కీమ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా తయారు చేసుకోవాలని. ఎప్పుడైతే ఆర్థికంగా మనం బాగున్నామని అర్థమైందో ఆ తెల్లారి నుంచి మొదలుపెట్టి మనకు ఏమేమి వృత్తులు ఉన్నాయి, మన గీత వృత్తి ఏంది, చేనేత వృత్తి ఏంది, మనం మత్స్యకారులు ఉన్నారు, మన ఏ కులాలు ఉన్నాయి, ఎట్లా ఉంది, మనకున్న ఎనర్జీ ఏంది, మనకున్న శక్తి ఏంది అని చేసుకొని స్కీములు తయారు చేసుకొని ఈ బడ్జెట్లు పెట్టాం. నిన్న ఇంకెంతైనా పెడదాం. ఇప్పుడు 4 లక్షల యాదవ్ కుటుంబాలకు ఇద్దాం గొర్రెలను పెట్టినాం. ఒక చిన్న లెక్క చెప్తాం, మీరు వినాలి. గొల్ల కుర్మ 2 కులాలు ఉంటాయి, దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఎర్ర గొల్లలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళంటే మొత్తం మనకు యాదవులు ఉంటాం. మనం అందరినీ కలిపి గొల్ల కుర్మ అంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది రాష్ట్రంలో లెక్క? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన లెక్క ఎట్లుందంటే, డిపార్ట్మెంట్ బిల్స్ అడిగిన ఎంత ఉన్నాయి బాబు గొర్రెలు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో అంటే 1,25,00,000 ఉన్నాయి సార్ అని చెప్పారు. మనం సమగ్ర సర్వే చేసినాం, దాని లెక్క తీస్తే 44 లక్షల గొర్రెలే ఉన్నాయి. ఏది నమ్మాలి నేను? ఇదే నమ్మినాం. ఇక మనం సర్వే మనం చేసుకున్నాం కాబట్టి 50 లక్షలని ఒక 88 లక్షలు కొనిస్తున్నాం మనం. అంటే 1,33,00,000 అయితే, 1,33,00,000 అయితే 2 సంవత్సరాలలో 3 ఈతలు ఇంతే. 21 గొర్రెల యూనిట్ ఇస్తే 18 బతుకుతాయి, 18 అడిషనల్కి వస్తాయి. నేను 16 పట్టుకున్న లెక్క, ఇంకో 2 తీసేసి కూడా 16 లెక్క పట్టుకుంటే తక్కువ లెక్క పెట్టుకుంటే కూడా 2 సంవత్సరాలలో గొర్రెల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు అవుతుంది. ఒక 50 లక్షలు తీసేస్తే కూడా, 50 లక్షలు పక్కకు పెడితే 4 కోట్ల గొర్రెలు మన తెలంగాణ యాదవ సోదరుల దగ్గర ఉంటాయి. 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్న 20,000 కోట్ల ఆస్తిమంతులు అవుతారు మన యాదవ్. 20,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ గ్రామాలలో మన యాదవ కులం దగ్గర ఉంటే ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లాయనికి నయం, గొల్లాయని బలితే తెలంగాణకు నయం. అంతేనా? రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడో ఢిల్లీలో అమెరికాలో ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడి చిలకపల్కి బలితే కాదు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే యాన్నో ఉన్నది అనుకుంటారు. నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన 300 గొర్రెలు, ఇప్పుడు నా గొర్రెలు నేను 4 గొర్రెలు కొని పాలకిచ్చిన అనుకో, 300 గొర్రెలు మళ్ళీ నా గొర్రె తెచ్చి చూపెట్టి నా గొర్రెనే తెచ్చి చూపిస్తాడు ఆయన. అది ఐఏఎస్ ఆఫీసర్కి రాదు, ఐపీఎస్ ఆఫీసర్కి రాదు. అవుతుంది ఐఏఎస్ ఆఫీసర్ తన పని కాదు, ఆయనతోనే అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విద్య రక్తంలో వచ్చినట్టు, వారసత్వంలో వచ్చినటువంటి. కాబట్టి వాళ్ళకు పనితనం ఉన్నది, ఆ గొర్రెలను పెంచే పనితనం ఉంది. మీరు బెస్త సోదరులైనా, గంగపుత్రులైనా, మన ముదిరాజు సోదరులైనా, ముదిరాజు సోదరులకు వృత్తి లేదు, ఎదురైన పని చేసుకొని బతుకుతున్న పాపం వాళ్ళు. పెద్ద జనాభా. ఇలా బీసీ అని మాట్లాడితే తెలంగాణలో బట్టి లొల్లి, ఇదో కొంత లొల్లి ఎక్కువ. ఈ లొల్లితో పంచాయతీలు ఎక్కువ, భయపడతామైతే ఇట్లా కొంత ఆగమైపోవడం అనవసరంగా. ఆవేశం మనకి పని ఒక 2 ఏళ్ళు మంచిగా నిగ్గరించి పని చేయరాదు నేను చెప్తా. ఒక్కొక్కరి జేబులో ఎన్ని పైసలు నేను చూపిస్తా, ఎందుకు ఉండయో కూడా చూపిద్దాం అనుకున్నాక కాదా, చేయ కూర్చున్నాక కాదా. తెలంగాణ అయితేనే వాడని అనుకున్నాడు. వీడు బక్కపేద ఎవడో బొడిగి ఎత్తికెత్తి వీంతో అవుతుంది అనుకున్నారు. కానీ వాడు మనల్ని బిస్కలే, మనమే బయటపడ్డాం. పడ్డమా లేమా? పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా దిగితే 100కు 100% విజయం సాధిస్తాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను సత్యం చెప్తున్నా, 100% అసెంబ్లీలో చెప్పిన మా యాదవ సోదరులు గొర్రెలు పెంచేవాళ్ళు కానీ, మా బెస్తా గంగపుత్ర మా ముదిరాజ్ సోదరులకు చేపలు పెంచేవాళ్ళు కానీ
మా తెలంగాణకు ఉన్నటువంటి జాతి రత్నాలు విద్య ఉన్నది వాళ్ళ దగ్గర, సంపద సృష్టించే శక్తి ఉందని చెప్పినండి. ఇలా చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులందరినీ చాలా ఇబ్బందులలో ఉన్నారు. అద్భుతమైన పద్ధతిలో వాళ్ళని తీర్చిదిద్దే దిశగా ఇలా స్కీమ్ పెట్టుకున్నాం. పవర్ లూమ్స్ కావచ్చు, చేనేత కావచ్చు, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా తయారు చేసేటువంటి స్కీమ్ పెట్టుకొని 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టలే, అంత డబ్బు పెట్టుకున్నాం. సో నేనేమంటున్నా అంటే కష్టపడి చాలా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి 100కు 100% ప్రతి ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉండాలి. గదే నాకుండే సంతోషం. నాకు అంతకని ఇంకా వేరే సంతోషం అవసరం లేదు. నాది ఒక్కటే ప్రార్థన మీతో, దయచేసి మీకు తెలియదు చేపల వృత్తి ఎంత పెద్దగా ఉంటుందో, దాని కథ ఏందో. మేమేమనుకుంటున్నాం, ఇలా మీకు ఒక 4000 చిల్లరే 3900 చిల్లరే ఉన్నాయి కాదు. కాళేశ్వరం కనెక్ట్ అయిపోయి పాలమూరు ఎత్తిపోతల పథకం కనెక్ట్ అయిపోతే 45,600 చెరువులతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల. ఇప్పుడు మీకు ఎట్లుండాలి ఆలోచన? చిన్న మాట చెప్తా. నాగార్జున సాగర్లో కరువు వస్తే కూడా 3 ఏళ్ళు వర్షాలు లేకపోతే కూడా 100 TMCల నీళ్లు సిలకుంటాయి, డెడ్ స్టోరేజ్. అంటే 365 రోజులు అక్కడ చేపలు పట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. అట్లా మన SRSP కావచ్చు, మన సింగూరు కావచ్చు, మన ఎల్లంపల్లి కావచ్చు, ఆదిలాబాద్లో ఉండేటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు చాలా పెద్ద అద్భుతమైనటువంటి చేపలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఒక చట్టం తీసుకొచ్చి, ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏమనుకుంటున్నామంటే, ప్రతి కుటుంబాన్ని 10 లక్షల కుటుంబాలను దీనిలో మింబలం చేసి మొత్తం విత్తనం మనమే తయారు చేస్తాం, చేపల విత్తనం. అవన్నీ ఉండే తెలంగాణలో నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్లో. ఆ సీడ్ సెంటర్స్ మనమే తయారు చేస్తాం, మార్కెట్ మనమే తయారు చేసుకుంటాం, గ్రోత్ మనమే చేసుకుంటాం. మామూలుగా ఉన్న చెరువులో చేపలు పోసి పట్టుకోవడం కాదు, ఫిష్ కల్చర్ చేయాలి. ఒక 50% చెరువు మొత్తం చట్టం ఏం చేస్తున్నప్పుడు, ఒక చెరువు గ్రామ పంచాయతీ కింద ఉంది, ఒక చెరువు ఇంకో దాని కింద ఉంది. అట్లా కాదుగా, మొత్తం మత్స్యకారులకే హక్కులు ఉండేటట్టు చట్టం తీసుకొస్తా ఉన్నాం. ఎవరికి పెత్తనం ఉండదు, నా గ్రామ పంచాయతీకి ఉండదు, నా డిపార్ట్మెంట్కి ఉండదు, నా ఇంకోలకు ఉండదు. చెరువులు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం కానీ, తూములు కానీ నీళ్ళు బారించడం వాళ్ళ బాధ్యత. చేపలు పెంచడం మాత్రం కంప్లీట్ మత్స్యకారుల యొక్క బాధ్యతనే ఉంటుంది. ఆ హక్కులు వాళ్ళకే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఆక్షన్ పెట్టుడు, అరాసు పెట్టుడు అదంతా ఏముండదు. అరాసు లేదు, ఆక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం మత్స్యకారులకి రావాలి సంపద. అటు పెద్ద ప్రాజెక్టులలో పెరిగేది కానీ, నదుల మీద కట్టేటువంటి బ్యారేజీలలో కానీ, ఇలా మేడిగడ్డ అని ఒక బ్యారేజ్ కడుతున్నాం. 54 కిలోమీటర్లు గోదావరిలో ప్రాణహితలో 365 రోజులు ఉంటాయి నీళ్లు. 54 కిలోమీటర్ల పొడుగు. ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం కనెక్ట్ అయితే గోదావరి నది 200 కిలోమీటర్ల నది మొత్తం కంప్లీట్ 365 డేస్ నీళ్లు ఉంటాయి. ఎంత రావాలి సంపద? ఎంత వస్తుంది? ఎన్ని చేపలు పెంచవచ్చు మనం? నదుల ఎంబడి కూడా వాటి ఒడ్డు నుంచి కొంత తీసుకొని ఒక 50 మీటర్లు 100 మీటర్లు తీసుకొని ఫిష్ పాండ్స్ తయారు చేసి బ్రహ్మాండంగా 365 రోజులు ఫిష్ కల్చర్ చేసి, లోకల్ మన దగ్గర కొరమీను డిమాండ్ ఉంది, కొరమీను కొరమట్ట అంటాం మనం, దానికి డిమాండ్ ఉంది. రవ్వు చేపలని, బొచ్చ చేపలని దానికి బయట డిమాండ్ ఉంది. 3 రకాల మార్కెట్ ఉంది దీనికి. లోకల్ డిమాండ్ ఉంది, నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది. 365 డేస్ 365 రోజులు ఈ పని జరిగేటట్టు, ఇది ఒక పరిశ్రమ అయ్యేటట్టు దీనికి మరబోట్లు, మిషన్తో నడిచేటువంటి బోట్లు కొనడం, ప్రాజెక్టులు పట్టుకోవడానికి ఆ పెద్ద అధునాతనమైన వలలు కొనడం, చిన్న కుంటలకు చెరువులకు చేయాల్సిన దానికి చేయటం, తర్వాత ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం, కొన్ని కోల్డ్ వ్యాన్స్ పెట్టడం ఎక్స్పోర్ట్ చేయడానికి. ఏ కలకత్తాకో జార్ఖండ్కో పంపించారంటే వట్టిగా మాటలు మాట్లాడి మనం కూడా ముదిరాజా గంగపుత్ర అని కొట్లాడుకుంటూ కాదు రోడ్ల పన్ను. చాలా పెద్ద వ్యవస్థ. ఒక పెట్టుడు ఒక 1000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. దాంతో మీరు సరిపోరు మంది, నేను చెప్తాను, ఇంతమంది సరిపోరు మీరు.